మన దేశంలో ఊరూరుకు వాడవాడకో చరిత్ర ఉంటది. ఎక్కడ తవ్వకాలు చేసినా పురాతన కాలం నాటి కట్టడాలు ఏదో ఒకటి బయట పడతానే ఉంటాయి. అట్లా గిడో ఊళ్ళే ఇల్లు కట్టుకొని ఉండంగా కొన్నేళ్లకు ఆ ఇంటి కింద ఏం బయటపడ్డదో తెలిస్తే మాత్రం మీరు పక్కా పరేషాన్ అవుతారు. కావాలంటే మీరే చూశారు. వాయమ్మనే చూస్తుంటే ఏ పాటో ఏదో పెద్ద సొరంగమే బయట పడ్డట్టున్నదని అనిపిస్తున్నదిలే. అవు మరి ఏం బయట పడ్డదో చూడుండ్రీ. ఇగో వీళ్ళు పూజలు చేస్తున్న శివాలయమే బయటపడ్డదుల్లా. అవు నిజమే అంటేనేమో నంద్యాల జిల్లా సంజమల మండలం పేరు సోముల ఊళ్ళే బయటపడ్డది పురాతన కాలం నాటి శివాలయం. అది కూడా చిన్న చిన్నగేం లేదు, బందోబస్తుగానే ఉన్నది. అసలు ముచ్చట ఏందంటే పేరు సోముల ఊళ్ళున్న కోట వీధిలో బెస్త మద్దిలేటి అనే అన్నోళ్ల ఇంటి ముంగట గండి పడ్డదాట. ఇక అది చూడనికి భారీగానే ఉండే వరకు ఏందబ్బా అని దాని పరీక్ష పట్టి చూస్తే ఆ ఇంటి కింద ఈ పురాతన శివాలయం బయటపడ్డదట. ఇక ముచ్చట ఊరంతా పాకే వరకు ఈ పురాతన శివాలయాన్ని చూడనీకి జనాలంతా క్యూ కడుతున్నారట. ఇక వాళ్ళుంటున్న ఇంటి కిందనే శివాలయం ఉన్నదన్న ముచ్చట తెలిసి ఇంటిని ఖాళీ చేసి వేరే కాడికి పోయి ఉంటున్నారట. ఇక ఈ శివాలయం పక్కల్నే పెద్ద కోనేరు సుతం ఉన్నట్టు ఆనవాళ్ళుగా నచ్చినాయట. అంటే ఇదివరకు ఆడ పెద్ద గుడి ఉండే ఉంటది, కాలక్రమంలో భూగర్భంలో కలిసిపోయినట్టున్నది. ఇగాడ తవ్వకాలు చేస్తే ఖచ్చితంగా నాటి ఆలయానికి సంబంధించిన ఆనవాళ్లు ఇంకిన్ని బయటికత్తాయని అంటున్నారు అక్కడి జనాలు. మొత్తానికైతే ఉగాది పండగకు ముందే ఈ శివాలయం బయటపడే వరకు అక్కడి భక్తులు ఖుషి అవుతున్నారట. పురావస్తు శాఖ అధికారులు పరీక్షలు చేసి అది ఏ కాలం నాటి ఆలయం, దాన్ని కట్టించినోళ్ళు ఎవరు, కాలగర్భంలో ఎందుకు కలిసిపోయింది అనేది విచారణ చేసి తేల్చాలని ఆ ఊరోళ్ళు కొందరు అంటున్నారు. చూడాలి మరి దీని గురించి అధికారులు ఏం చెప్తారో.